ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తి ఆయన. డిప్యూటీ సీఎం అయిన తర్వాత గురించి ఆయన మాట్లాడుకోకలేదు, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి ఎక్కువ వినిపిస్తూ ఉంది ఆయన పదవి తీసుకోవడం వల్ల. సో ప్రజలందరూ నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ కూడా టైం టు టైం వెళ్ళడం, వాళ్ళు ఏదైతే పార్టీ విన్నింగ్ అవగానే ఫస్ట్ పెన్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టైం టు టైం ఒకవేళ నిజంగా సండే కానీ ఫస్ట్ వచ్చిందంటే ఆ బిఫోర్ డేనే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా కూడా చేయగలం అని చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి గతంలో చాలా మంది పవన్ కళ్యాణ్ మీద చాలా అవాక్షవాకులు మాట్లాడారు కదా, వైసీపీ సంబంధించిన మంత్రులు. అప్పుడు మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ పైన పెద్ద ఎత్తున మాటల యుద్ధమే చేశారు, మాటలు దాడి చేశారు కదా, ఏం చెప్తారు వాళ్ళ కోసం? అవాకు చవాకులు మాట్లాడారంటే ఒక మనిషి గురించి భయపడితేనే ఎవరినైనా విమర్శిస్తామండి. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే అవతల వాళ్ళకి వణుకు పుట్టేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఆల్రెడీ మేము చూస్తున్నాం, కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మేము ఆల్రెడీ గతంలో కంప్లైంట్లు పెట్టాం మా అధినాయకుడి గురించి మాట్లాడినందుకు.